హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. మణిపూర్ విద్యార్థి టాంగ్ బ్రమ్ కీలక సూత్రధారిగా ఈగల్ టీం గుర్తించింది. టాంగ్ బ్రమ్ సహా మరో విద్యార్థిని ఈగల్ టీం అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టాంగ్ బ్రమ్ అనే వ్యక్తి గంజాయి తెప్పించుకుంటున్నట్లుగా గుర్తించారు. ఒక్కో గంజాయి సిగరెట్ 25,000కు అమ్ముతున్నట్లు ఈగల్ టీం సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. డ్రగ్స్ కేసులో మహీంద్రా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులను ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. మణిపూర్కు చెందినటువంటి టాంగ్ బ్రమ్ తో పాటు జావేద్ ఖాన్ ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరితో పాటు జీడిమెట్లకు సంబంధించినటువంటి మరో ఇద్దరు, మొత్తం డ్రగ్స్ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రధానంగా మహీంద్రా యూనివర్సిటీలో జావేద్ ఖాన్తో పాటు టాంగ్ బ్రమ్ ఈ ఇద్దరు గంజాయి, ఓజీ కుష్ ఈ రెండు విక్రయించినట్టుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. మరోవైపు సోదాలు నిర్వహించినప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో సోదాలు నిర్వహించినప్పుడు టాంగ్ బ్రమ్ నుంచి ఆ తర్వాత జావేద్ ఖాన్ నుంచి ఇద్దరు నుంచి కూడా కేజీన్నర ఈ గంజాయి, ఓజీ కుష్ గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు వీరికి ఎక్కడి నుంచి ఈ గంజాయి మత్తు పదార్థాలు వస్తున్నాయనే అంశాల గురించి ఈగల్ టీం అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి మూలాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఈ అంతకుముందు సుమారుగా నెల రోజుల క్రితం మల్నాడు రెస్టారెంట్ కేసులో మల్నాడు రెస్టారెంట్కి సంబంధించినటువంటి యజమాని సూర్యను ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాల గురించి ఈగల్ టీం అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. సో ఇందులో భాగంగానే ఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ సూర్యకు అందుతున్నట్టుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని నైజీరియన్ నిక్ నుంచి సూర్య తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ అనంతరం వాటిని పార్సిల్ ద్వారా హైదరాబాద్కు రప్పిస్తున్నట్టుగా ప్రధానంగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో కేవలం ఈగల్ టీం అధికారులు ఇటు కేవలం సూర్యకు మాత్రమే డ్రగ్స్ పార్సిల్ అందాయా, లేకపోతే ఇంకా హైదరాబాద్లో మరెవరికైనా నిక్ ద్వారా ఈ డ్రగ్స్ పార్సిల్స్ అందాయా అన్న అంశాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. సో ఇందులో భాగంగానే మహీంద్రా యూనివర్సిటీకి కూడా నిక్ నుంచి డ్రగ్ పార్సిల్ వెళ్ళినట్టుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఇదే నేపథ్యంలో ఈగల్ టీం అధికారులు బృందాలుగా విడిపోయి మహీంద్రా యూనివర్సిటీలో సోదాలు నిర్వహించారు. ఇటు జావేద్ ఖాన్తో పాటు టాంగ్ బ్రమ్ ఈ ఇద్దరు వద్ద నుంచి ఓజీ కుష్ గంజాయితో పాటు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు యూనివర్సిటీలో అనుమానిత విద్యార్థులను కూడా వారికి డ్రగ్స్ సంబంధించిన పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో కొంతమందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సో వారిని తల్లిదండ్రులు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి మొత్తం కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత రీహాబ్ సెంటర్కి తరలించడం కూడా జరిగింది. సో మొత్తం వ్యవహారంలో జావేద్ ఖాన్ తర్వాత టాంగ్ బ్రమ్ ఇద్దరు కీలకంగా ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈ మత్తు పదార్థాలని, ఈ గంజాయిని ప్రధానంగా సిగరెట్లలో జొప్పించి అనంతరం సిగరెట్లను యూనివర్సిటీ విద్యార్థులకు విక్రయించినట్టుగా ఇప్పటికీ ఈగల్ టీం అధికారులు గుర్తించారు. ఒక్కొక్క సిగరెట్ను సుమారుగా 2,500 రూపాయలకు యూనివర్సిటీలో ఉండేటటువంటి విద్యార్థులకు విక్రయించడం, యూనివర్సిటీలో చాలా మందికి కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలను అలవాటు చేయడం లాంటివి చేశారంటూ కూడా ఈగల్ టీం అధికారులు ప్రధానంగా గుర్తించారు. సో మొత్తానికి ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు మత్తుకు బానిసవడం అనేది కలకలం రేపుతూ ఉంది. అయితే చాలా వరకు కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు ఈ యొక్క గంజాయి మీద, డ్రగ్స్ మీద వ్యతిరేకంగా పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కేసులు డిటెక్ట్ చేయడం, ఆ తర్వాత నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో కూడా డ్రగ్స్ అవేర్నెస్ సంబంధించినటువంటి క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు డ్రగ్స్ తీసుకుంటే జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి, విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా నాశనం అవుతుందన్న అంశాల గురించి కూడా వారికి అవగాహన కల్పించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మరోవైపు ఇటు ఈగల్ టీం అధికారులు అవగాహన కల్పిస్తూ ఉంటే కొన్ని స్కూల్స్, కొన్ని యూనివర్సిటీలో మాత్రం గుర్తు చప్పుడు కాకుండా విద్యార్థులు ఈ మత్తు పదార్థాలను తీసుకుంటూ ఉన్నారు, మత్తు పదార్థాలను వినియోగిస్తూ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇటు జావేద్ ఖాన్ తర్వాత టాంగ్ బ్రమ్ ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. సో వీరికి సంబంధించినటువంటి డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాల గురించి ప్రస్తావించినప్పుడు, లేకపోతే ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడైతే మనకు మత్తు పదార్థాల అవసరం ఏర్పడుతుందో ఆ మత్తు పదార్థాల అవసరం ఏర్పడినప్పుడు ఢిల్లీలో ఉండేటటువంటి నిక్కు సమాచారం అందిస్తారు. ఆ నిక్కు వివిధ మార్గాల ద్వారా అమౌంట్ పంపించిన తర్వాత నిక్ కొన్ని డెలివరీ సంస్థలు ఉంటాయి. ఆ డెలివరీ సంస్థల ద్వారా ఈ పార్సిల్స్ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించి అనంతరం ఈ యూనివర్సిటీకి పంపించినట్టుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు ఈ డ్రగ్స్ మీద, మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు ఎవరైనా సరే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచిస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.